నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 4వ చిత్రం అఖండ 2 టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చేసింది చిత్రబృందం. ఇక అఖండకు మించి యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం పార్ట్ 2లో ఉంటుందని టీజర్ను చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. నా శివుడు ఆజ్ఞ లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ అఖండ పాత్రలో బాలయ్యబాబు చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తూ ఉంది. ఇక త్రిశూలంతో హిమాలయాలో బాలయ్య చేసే ఫైట్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చాయి. ఇక ఈ 3 సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. కరోనా విజృంభిస్తూ థియేటర్లకు జనం వచ్చేందుకు భయపడుతున్న సమయంలో విడుదలైన అఖండ సంచలన విజయం సాధించింది. ఇక కరోనా భయాన్ని వీడి థియేటర్లకు జనాల్ని క్యూ కట్టేలా చేసింది. ముఖ్యంగా అఖండ క్యారెక్టర్లో బాలయ్య నటన ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. బాలయ్య రేంజ్ యాక్షన్, బోయపాటి స్టైల్ డైరెక్షన్కు అదిరిపోయే బీజిఎం ఇచ్చారు తమన్. ఇక ఈ యొక్క మూవీకి అదే ప్లస్ అయింది. ఇక ఇప్పుడు అఖండ 2 కూడా బీజిఎంతో పాటు బాలయ్య యాక్షన్ సన్నివేశాలు కూడా ప్లస్ అవుతాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తంగా తాజాగా విడుదలైన టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన డైరెక్టర్ ఆర్జీవి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలయ్యబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే ఆ యొక్క హిమాలయ మంచు కొండల్లో మీరు చేసిన ఫైట్ సీన్స్ కానీ, మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా తమన్ అందించిన బీజిఎం కానీ, మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక మీరు ఆ డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ యొక్క త్రిశూలంతో విలన్లను మీరు చంపుతున్న విధానం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఇక టీజర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.